రేపు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారన్నారు మంత్రి సీతక్క. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ప్రధాని అధికారిక పర్యటనకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. 8 హెలీప్యాడ్లను సిద్ధంగా ఉంచామని చెప్పారు సీతక్క. రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్రం ఇవ్వాల్సిందేనని చెప్పారు. గత ప్రభుత్వం గవర్నర్కు కనీస గౌరవం ఇవ్వలేదన్నారు సీతక్క. రేపు మన హానరబుల్ పిఎం నరేంద్ర మోడీ గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు ఉదయం 10:20 వారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోకి రాబోతున్న సందర్భంగా మరి వారికి స్వాగతం పలుకుతూ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు 9:30కు వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. పిఎం ప్రోగ్రాము ఏదైతే ఉందో ఎన్టీపీసీ 6,000 కోట్లతోటి, అదేవిధంగా నేషనల్ హైవే మరి రైల్వే సంబంధించినటువంటిది దాదాపుగా 6,700 కోట్లతోటి ఈ యొక్క కార్యక్రమాలను రేపు మన ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించబోతున్న సందర్భంగా రేపు దాదాపుగా 11 గంటల వరకు ప్రధానమంత్రి గారి యొక్క కార్యక్రమము మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతుంది. అధికారిక కార్యక్రమము 10:30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత వారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తదనంతరము మళ్ళీ నాందేడ్ వెళ్ళడం జరుగుతుంది. అప్పటి వరకు అంటే పిఎం గారిని రిసీవ్ చేసుకున్న తర్వాత అధికారిక కార్యక్రమాలు ఏదైతే ఫౌండేషన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత సీఎం గారు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తారు.